జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు లక్ష్మీ ఫ్యాషన్ హౌస్. ఈరోజు కొన్ని వర్క్స్ అయితే చూపిస్తున్నానండి. కంచిపట్టు శారీ 20,000 అంటే ఇది కానీ శారీ చాలా డీసెంట్గా ఉందండి. ఆవిడ ఫంక్షన్ కూడా అయిపోయింది. నేనే వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. కట్టుకుంటే చాలా బాగుంది. నేను కూడా వెళ్ళాను ఫంక్షన్కి. ఈ బ్లౌజ్కి, మెరూన్ బ్లౌజ్కి ఒక పర్టికులర్ స్టోరీ ఒకటి ఉందండి. ఏంటనంటే అది వీడియో నేను షార్ట్ వీడియో చేశాను కానీ లాంగ్ వీడియోకి తీసుకోలేదు. అది నేను వీడియో కూడా తీసుకోలేదు. అది ఎప్పుడో ఒక 2 months బ్యాక్ నిశ్చితార్థానికి చేసామన్నమాట. అది ఆ అమ్మాయినేమో మళ్ళీ నాకు ఫోటో తీసుకోలేదమ్మా, నాకు తీసైనా పంపించంటే తను ఏం చేసిందంటే మళ్ళీ బ్లౌజు మ్యారేజ్ నెక్స్ట్ మంత్ మళ్ళీ బ్లౌజులు తీసుకొచ్చినప్పుడు మెజర్మెంట్కి అది తీసుకొచ్చి మీరు ఎలాగ వీడియో తీసుకోలేదన్నారు కదా అంటే తీసుకోండి అని చెప్పేసి ఇచ్చింది. అందుకు ఫోటో పెట్టాను. వర్క్ అయితే సూపర్గా నచ్చింది వాళ్ళకి. దీని ముందు వెళ్ళిపోయిన మగ్గం వర్క్ కూడా ఆ ముందు నేను కంచిపట్టు సారీ పింక్ చూపించాను కదా, ఆ రెండు ఒక్కళ్ళవేని. ఇది మనకి హ్యాప్లిక్ వర్క్ అండి. నేను ఆల్మోస్ట్ చూపించాను. నేను చాలా వీడియోలు చూసినవి ఏంటంటే కొన్ని చాలామంది చేస్తాం కదా మిషన్ వర్క్లు, ఇలాగ అప్లోడ్ చేసిన వాళ్ళు ఉంటారు. చూస్తుంటే మధ్యలోనే కొందని పెడతారు. నాకు ఎందుకు అది అంత బాగా అనిపించక నేనైతే ఇలా ముత్యం పెడుతున్నాను, కుట్టిస్తున్నాను, ఊడిపోకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. ఇలా పెట్టేటప్పటికి ఏంటంటే కొంచెం ఆ ఫ్లవర్ ఒకటి హైలైట్ అవ్వకుండా ఈ వెనకున్న డిజైన్ కూడా కొంచెం హైలైట్ అయ్యి కొంచెం మగ్గం లుక్ వస్తుందన్నమాట. చాలా బాగా వస్తుంది ఇలా చేస్తుంటుంటేనే. ఇది నేను పాత డిజైనేనండి. ఇప్పుడు మళ్ళీ మొన్న ఒకళ్ళకి వేశాను ఈ వర్క్. ఇందులోనే డిఫరెంట్గా వచ్చేస్తున్నాయి. అంటే వర్క్ అదే కనిపిస్తుంది కానీ అందులో వేరియేషన్ ఎక్కడో చోట అంటే రెండు పక్క పక్కన పెడితే కానీ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. కానీ చిన్నది ఏంటంటే ఒక కస్టమరు అంటే వేరే వాళ్ళు ఒక టైలర్ మనకు బ్లౌజులు ఇస్తారనమాట. వాళ్ళకి వర్క్ నన్ను అడిగితే నేను ఒక ప్రైస్ చెప్పాను. ఆ కస్టమరు అదే వర్క్ వేరే చోట చేయించుకొచ్చారనమాట. కొంచెం తక్కువ ప్రైస్, నాకన్నా ఒక 300 ఎంతో తక్కువ చేయించుకొచ్చారట. నేను కరెక్ట్గా అదే అప్పుడు ఆ టైంలో తను కుడుతున్నప్పుడు కరెక్ట్గా అప్పుడు వెళ్ళాను. వెళ్తేనే ఇగో నిన్ను అడిగాం కదా చేయించుకొచ్చారంటే అప్పుడు నేను మొబైల్ ఫోటో ఓపెన్ చేసి తనకు చూపించాను. అది దానికి దీనికి వేరియేషన్ ఏంటి తను కుడుతున్నప్పుడు నా ఫోటోలో డిజైన్ వాళ్ళకి అవును చాలా తేడా ఉంది, ఇది ఇంత ముద్దగా ఉంది, ఎగస్టే ఇవన్నీ వచ్చాయి, ఇందులో ఏం లేదు పలచగలగా వెళ్ళిపోయింది వర్క్ అని చెప్పేసి. అందుకే తక్కువ అంటే సేమే కనిపిస్తాయి కానీ ఆ డిఫరెన్స్ అయితే ఉంటుంది అని చెప్పాను. శారీసే తీసుకోండి. ఇది ఏంటంటే ఇలా ఇప్పుడు వస్తున్నాయి కదా మనకి హ్యాండ్స్, బెల్లి హ్యాండ్స్ కదా ఇలాంటివి వస్తున్నాయి. అవి కిందన పోసి నేను ఒక వీడియో చూపించాను. కుట్టి ఎందుకు వేసానని అంటే కొంచెం ఆ ఫ్రిల్స్ అలా కొంచెం షేప్ వస్తుంది కదా అనేసి అలా వేసి ఉంచాను. తర్వాత ఇప్పేసి ఇలా నార్మల్లీ ప్యాచ్ వర్క్ చేశాను. నేను ఇందాక కట్ చేసిన టాపిక్ ఏంటంటే శారీయే ఉంటుంది అనుకోండి. ఆ శారీని మనం ఏం చేస్తాము, 10,000 శారీ ఉంటుంది, 1,000 రూపాయల శారీ ఉంటుంది. చూడడానికి సేమ్ లుక్ కనిపిస్తుంది కానీ అందులో వాడే మెటీరియల్ దాని తాలూకా అదంతా డిఫరెంట్గా ఉంటుంది. అది కస్టమర్స్ అర్థం చేసుకోవాలి కదా. ధన్యవాదాలు.